హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సారీ ఫర్ ద డిలే. వీడియోస్ కొంచెం స్లో అవుతున్నాయి. డోంట్ మైండ్. అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాను. సో ఫర్ దట్ ఇప్పుడైతే రీసెంట్గా మేము తోర్నగల్కి వెళ్ళాము. జిందాల్ అక్క, కిషోర్ అన్న వైఫ్ న్యూ ఇయర్ బ్లాగ్లో అయితే చూసారు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ ఒక వర్క్ చేస్తుంది. సో 2 days వీకెండ్ కదా అని వెళ్ళాము. న్యూ ఇయర్ తర్వాత వెళ్ళాము. సో ఈవినింగ్ అయితే విద్యానగర్కి వెళ్ళాము. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ క్యాప్చర్డ్ ద వీడియో. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. నేను చెప్తే నమ్మలేదు కదా, సీ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ ప్లేస్ అనమాట. అండ్ మనకు ఒక ఇది ఉండిపోతుంది, తోర్నగల్ అంటే జిందాల్ అంటే ఫ్యాక్టరీ, సౌండ్ పొల్యూషన్, ఫుల్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంటుంది, డస్ట్. నిజమే, అది డస్ట్ అయితే చాలా ఉంది. బట్ ఈ ప్లేస్ అయితే దానికి టోటల్ ఆపోజిట్ అనమాట. ఫుల్ ప్లెజెంట్ అండ్ గ్రీనరీ ప్లేస్ అనమాట. ఇక్కడైతే ఎంట్రీకి మాత్రం యాక్సెస్ ఉండాలి. అక్క అయితే ఇక్కడ వర్క్ చేస్తుంది. సో అక్క యాక్సెస్ వల్ల మేమైతే ఇక్కడికి వచ్చాము. అండ్ లాస్ట్ టైమే వచ్చాము, ఇది సెకండ్ టైం మేము విజిట్ చేయడము. లాస్ట్ టైం కిషోర్ అని ఇన్వైట్ చేస్తే మా ఫ్యామిలీ అండ్ రాము అన్న ఫ్యామిలీ ఇద్దరు కలిసి వీకెండ్లో వచ్చామన్నమాట. హంపీకి దగ్గర, హంపీ అంతా చూసుకొని లాస్ట్ టైము సాటర్డే అంతా హంపీ చూసుకొని మేము సండే అయితే ఇక్కడికి వచ్చాము. లేట్ అయింది ఇక్కడికి వచ్చేపాటికి. టెంపుల్ని చూసుకున్నాం లాస్ట్ టైం. ఈసారి టెంపుల్ని అయితే చూడలేదు, లాస్ట్ టైం చూసామనేసి. ఈసారి వెళ్తే ఖచ్చితంగా మీకోసం ఐ డెఫినెట్లీ క్యాప్చర్. వైట్ టెంపుల్ అంటే వైట్ స్టోన్ టెంపుల్, చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి. చూసారుగా ఎంత ప్లెజెంట్గా, ఎంత గ్రీనరీతో ఉందో. ఇక్కడ ఫోటో షూట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగా జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు కూడా చిన్న పాపకైతే ఫోటో షూట్ చేస్తున్నారు ఎవరో. మా శామీ, మాకంటే డబుల్ ఎంజాయ్ చేసింది అయితే మా శామీ అనమాట. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది. అంటే ఫుల్ ఫ్రీడమ్తో పట్టుకోవడం అదంతా లేకుండా, మేము పట్టుకోవడం అవన్నీ లేకుండా తనంతటికి తానే బాగా ఆడుకుందనమాట. ఇక్కడ గేట్స్ ఉంటాయి, ఇండివిజువల్ గేట్స్ ఫర్ ఎయిర్పోర్ట్ ఒకటి, హాస్పిటాలిటీ ఒకటి. అంటే ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ జిందాల్ అనమాట. వాళ్ళ కోసం సపరేట్గా వీళ్ళకి క్వార్టర్స్ కూడా ఇస్తారంట. అక్క అన్ని డీటెయిల్గా చెప్పారు నాకు. ఇక్కడైతే వీడియో తీద్దామని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి అయితే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మన ఎంట్రన్స్లో కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది మన వెహికల్స్కి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ కానీ, ఐ మీన్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, జిమ్ చాలా ఉన్నాయి. అంటే మనం విజిట్ చేసిన వాళ్ళు కూడా వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. అంటే వాళ్ళే వెళ్ళాలా అని అయితే ఏం లేదు, మనం కూడా వెళ్ళొచ్చు. మేమైతే అన్నీ చూసుకున్నాము, జస్ట్ చూసాము. వి డిడ్ంట్ డూ ఎనీథింగ్, ఏం చేయలేదు అక్కడికి వెళ్ళి. అయితే మేము జస్ట్ చూస్తున్నాం అన్నీ ఎక్కడేమున్నాయో. అక్క వాళ్ళందరూ చెప్తుంటే, వాళ్ళు వీకెండ్స్లో హాలిడేస్ ఎప్పుడైనా ఉన్నప్పుడైతే రెగ్యులర్గా వస్తుంటారంట. శామీ అయితే ఎప్పుడూ అసలు ఇలా పార్క్లో ఇలా కిడ్స్ ప్లే ఏరియాలో అయితే ఆడుకోలేదు. ఫస్ట్ టైం ఇక్కడైతే చాలా బాగా ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. అంటే భయపడుతుంది ఎప్పుడు, ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్రీగా తనంతటికి తనే ఆడడం. చాలా బాగా ఆడుకుంది. మేమైతే వీకెండ్ వెళ్ళాము. గుంటకల్ నుంచి అయితే మార్నింగ్ 4 AM అయితే ఇక్కడ ట్రైన్ ఉంది డైరెక్ట్ తోర్నగల్కి అనమాట. విత్ ఇన్ 2 hours ఈ మార్నింగ్ 6కి అంతా అక్కడ దిగేస్తాము. అండ్ మేము రిటర్న్కి అక్కడ నుంచి మార్నింగ్ అయితే ట్రైన్స్ లేవు, 9 నుంచి ఉంది. సో మేము మండే మార్నింగ్ 6 o'clock, 6 ఏం కాదు 7 అయింది, బళ్ళారి బస్ ఎక్కి తోర్నగల్ నుంచి బళ్ళారికి వచ్చి మళ్ళీ బళ్ళారి నుంచి గుంటకల్కి బస్ అనమాట. అలా అయితే రిటర్న్ వచ్చేసాము మండే. వెళ్తే మాత్రం ఎంజాయ్ చేయడానికి చాలా టైం ఉంటుంది. మనకి టైం తక్కువ వస్తుంది. ఒకవేళ మంచిగా టైం ఉంటే బాగా ఉండి మంచిగా టైం స్పెండ్ చేసి రావచ్చు. టోటల్ ఫ్యామిలీ, పిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా బాగా అనమాట.
యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ బై విజిటింగ్ దిస్ ప్లేస్. ఇప్పుడైతే అక్కడ ఒక మ్యూజియం ఉందంటే చూడ్డానికి వెళ్తున్నాము. అండ్ ఆ మ్యూజియంలో అబౌట్ దిస్ అంటే జిందాల్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అదంతా ఉందన్నమాట. సో మీకోసం ఐ జస్ట్ హంపి టెంపుల్ గురించి, విరూపాక్ష టెంపుల్ గురించి కూడా కొద్దిగా ఉంది. ఐ జస్ట్ క్యాప్చర్డ్ సంథింగ్. అక్కడ మిడిల్లో అయితే నిలబడి మనం అరిస్తే కొద్దిగా రీసౌండ్, మన సౌండ్ మనకి రీసౌండ్ వినపడుతుంది. కానీ చుట్టుపక్కల ఏ ప్లేస్లో నిలబడినా కూడా సౌండ్ అయితే రాదు. ఇప్పుడు నేను చూపిస్తాను. మిడిల్ దానికి క్వైట్ ఆపోజిట్ డౌన్ అక్కడ ఒక సర్కిల్ లా ఉంటుంది, దాంట్లో నిలబడితే. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. అండ్ సమ్ థింగ్స్ దే యూజ్డ్ చాలా ఇయర్స్ అగో యూజ్ చేసిండేవి అయితే అవి. అండ్ ఇదంతా చూసుకొని మేము అక్కడే 7:30, 8 వరకు అక్కడే అంతా చూసుకొని అక్కడే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ టైం ఎవరైనా తోరణగల్ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమైరా సాక్షీస్ వరల్డ్. థ్యాంక్ యూ.